బలహీనతలు ఏవో చెప్తారట, అవి కూడా చెప్పని చెప్తాను, ఓపెన్గా చెప్తాను, నాకే ప్రాబ్లం లేదు. నేను ఇంతవరకు ధర్మ కార్యక్రమాలు చేస్తూ, ఊరికి మంచి చేస్తూ, ఆకలేసినోడికి అన్నం పెడుతూ, దాదాపుగా 150 కుటుంబాలకి జగ్గంపేట, రాజానగరం, అలాగే రంపచోడవరం గ్రామాల్లో ఎంతోమంది ప్రజలకు, ఎన్నో వేల మంది ప్రజలకు సహాయం చేస్తూ, ప్రతి ఊరికి కూడా ధర్మాచరణ కోసం డబ్బిస్తూ, ఆలయాల కన్స్ట్రక్షన్ కోసం డబ్బిస్తూ, 150 కుటుంబాలకు అనాథలు, భర్త చనిపోయిన అనాథ మహిళలకు 150 కుటుంబాలకు రైస్ పంపిణీ చేస్తూ ప్రతి నెల పంపిస్తున్నాను బియ్యం. జాతరలో ఎన్నో వేల చీరలు ఇస్తున్నాను, బంగారం ఇస్తున్నాను ఆడపడుచులకి. సామాజిక స్పృహ తీసుకురావడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను. దళితులకు ఎంతో సేవ చేస్తున్నాను. మతం అనే పేరు తీసుకురాకుండా మానవత్వం అనే పేరుతోటి ముస్లిమ్స్కైనా, క్రైస్తవులకైనా, హిందువుకి ఎన్నో కార్యక్రమాలు చేస్తాను. నన్ను మానసికంగా చాలా వేదనకు గురి చేస్తారు. మా అధిష్టానాన్ని కూడా చెప్పాను. నా అధిష్టానం కూడా భారతీయ జనతా పార్టీని ఎదుగుతున్న తీరుకి భరించలేక ఎన్నో రకాలైన నా మీద దాడులు జరగడం, నా ఫ్లెక్సీలు పాడు చేయడం, అక్కడ ఓళ్ళలో బెదిరించడం, మీకు లోన్స్. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు నేను ప్రముఖ పాత్రికేయులందరినీ ఎందుకు పిలిచానంటే, భారతీయ జనతా పార్టీలో నేను ఎంతో చాలా వేగంగా, ఉధృతంగా ఎదుగుతున్న స్థాయిని చూసి నా మీద ఎప్పటి నుంచో మానసికంగా, శారీరకంగా దాడులు జరగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నా ఆవేదనని ఎందుకులే పత్రికాముఖంగా చెప్పడం ఎందుకులే, రాజకీయాలంటే ఇలాగే ఉంటాయి కదా అని చెప్పి నేను ఎంతో సహనంతో, ఓర్పుతో వెయిట్ చేస్తూ వచ్చాను ఎన్నాళ్ళు. అయితే ఇది పరిధులు దాటిపో